హలో, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఇవాళ నాతో పాటు ఒక తమిళ్ సినిమాలో వన్ ఆఫ్ ద ఫేమస్ హీరోస్, ఆయన హీరోగా చేస్తూ యాక్టర్గా కొంచెం గ్యాప్ వస్తుంది కదా. సో అప్పుడు ఊరికేలా పుస్తకాలు తిరిగేస్తే డాక్టర్ అయిపోయారు. ఎలాగో అయిపోయారు కదా, సో అందుకే హాస్పిటల్ పెట్టి ఒక స్పేస్ పెడితే ట్రీట్ చేయొచ్చు కదా పేషెంట్స్ని. అందుకే స్మార్ట్ విజన్ అనే ఒక బ్రాండ్ ఒక స్టార్ట్ చేసి మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్. మన కళ్ళు దృష్టి సరిగ్గా ఉంచుకోరా అన్నీ బాగుంటాయి అంటాం కదా. సో మన కళ్ళన్నీ బాగు చేసి మన దృష్టి లోపాలు అన్నీ కూడా సరిచేసి ప్రపంచానికి, అంటే ఈ అందమైన ప్రపంచం అందంగా లేకపోయినా మన కళ్ళైనా అందంగా చేసి అందంగా చూపిస్తూ వచ్చారనమాట. సో మిమ్మల్ని చూడడానికి ఏమో నా కళ్ళు ఇంత దాకా బతుకున్నాయి సార్. మీతో వచ్చిన అసిస్టెంట్ని ఒక్కసారి అటు తిరిగి కూర్చోమన్నారా? ఓపెన్గా కొన్ని భావాలు చెప్పలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. జస్ట్ టర్న్ అమ్మా, టీమ్ ప్లీజ్ అబౌట్ టర్న్, బ్యాక్ టర్న్. ఓకే, ఈ ½ an hour నాదే, ఎవరేమనుకున్నా సరే. హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఇట్స్ మై ప్లెజర్. ప్లెజర్ ఇస్ ఆల్ మై. ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళే హాస్పిటల్స్ పేషెంట్స్ చక్కగా ట్రీట్ చేయగలుగుతారండి. హ్యాపీ అట్మాస్ఫియర్, టైమింగ్ మీ గురించారండి, మీ కామెడీ టైమింగ్. సో ఇట్స్ వెరీ నైస్, వెరీ ప్లెజెంట్ అండి. ఉంది సార్ నా జాతకంలో. చిన్నప్పుడు స్టెప్ వేసుకుంటావు, ఇంజెక్షన్స్ ఇస్తాను, ఏమో మీ ద్వారా అది కూడా ఈసారి అయిపోతుంది. మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్ తో చదివేస్తానేమో నేను కూడా. గుడ్, హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విత్ అస్ హియర్ ఇస్ మిస్టర్ హర్షవర్ధన్ గారు, డాక్టర్ హర్షవర్ధన్ గారు, హూ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఐ సర్జన్స్ ఆఫ్ అవర్ కంట్రీ, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ సేయింగ్ దాట్. అండ్ మోర్ దాన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, స్మార్ట్ విజన్ అని అందరికీ కంటి చూపు మెరుగైన ఖచ్చితంగా అందిస్తున్నటువంటి అద్భుతమైన సంస్థకి ఆయన ఫౌండర్గా వ్యవహరిస్తూ ఎంతో మందిని సరి చేస్తున్నారు, రిపేర్ చేసి పంపిస్తున్నారు చాలా కళ్ళది. థ్యాంక్స్ అలాట్ అండి, సో నైస్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఇట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా సార్, అంటే ఎనీ ప్రొఫెషన్లో సక్సెస్ సాధించడం ఒక ఎత్తు అయితే, ఆ సక్సెస్ని నిలబెట్టుకోవటం, ఒక ఐడెంటిటీ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం, దెన్ కన్సిస్టెన్సీ కూడా నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. కన్సిడరింగ్ వెరీడ్ బ్రాండ్స్ ఆర్ మిత్స్ ఆర్, బట్ మీరు స్మార్ట్ విజన్ని ఇంత స్మార్ట్గా ఇన్ని సబ్ బ్రాంచెస్ ఎలా? ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి, నథింగ్ వాజ్ ప్లాన్డ్ అండ్ లక్కీలీ టీమ్ అలా సెట్ అయిందండి. ఇండివిజువల్గా నా వల్ల ఏం అవ్వదు. వితౌట్ టీమ్ వర్క్ ఐ వుడ్ హ్యావ్ కమ్ సో ఫార్. Definitely I'm very thankful to God and my team for like giving me this opportunity and having me placed in such a situation. I'm very happy and thankful to God and my team. So మా దగ్గర ఉన్న టీమ్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఐ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్డ్ టీమ్ అది. సో ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ, ఐ డోంట్ హ్యావ్ టు ట్రైన్ దెమ్, మోస్ట్లీ టెక్నికల్ టీమ్. దెన్ some part of the team joined me later stage. And without their help, I wouldn't have come so far. Let it be branding, marketing help. Marketing అనేది క్లినికల్గా ఎక్కువ తెలుస్తుంది. బ్యాక్ ఎండ్లో మనల్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక మీడియా సోర్స్ ఉండాలి. ఇట్ కుడ్ బి డిజిటల్ మీడియా, వాట్ ఎవర్ మీడియా. ఆ కంటెంట్స్ ఏవి కరెక్ట్గా పోతాయి, వాట్ పీపుల్ వాంట్ టు నో, వాట్ ఈస్ ద సెల్లింగ్ పాయింట్ ఆర్ హౌ డు వి ప్రొజెక్ట్ అవర్ బ్రాండ్, వీటన్నిటికీ వీ నీడ్ అన్ ఎక్స్పర్ట్ టీమ్. So it's a combination of clinical work, non-clinical work, entire team put together. I think I was lucky. Wonderful, sir. Having said that, I should say you're very, very humble also. Being down to earth is also like very important. So first case, ప్రతి డాక్టర్కి చాలా గుర్తుండిపోయే, అంటే ప్రతి ఒక్కరికి, ఒక యాక్టర్కి ఫస్ట్ సినిమా, ఒక డైరెక్టర్కి ఫస్ట్ అటెంప్ట్, ఒక డాక్టర్కి ఫస్ట్ కేస్ హ్యాండిల్ చేసినటువంటి. సో అది ఏమైనా మెమరీస్ మాతో షేర్ చేస్తారా? See, usually after my medical college, usually unfortunately medical colleges we have basic training and when they're not exposed to technology. So basic eye diseases okati, basic surgical treatments we are exposed to. The rest training happens after PG. The main training fellowships lo avutadi, PG lone avutuntadi. My uncle is a famous ophthalmologist and
ఇండియాలో, హైదరాబాద్ ఎస్పెషలీ 96లోనే హీ ఇంట్రడ్యూస్డ్ లేజర్స్. నేను ఐ డాక్టర్ అవ్వడానికి కారణం కూడా ఆయనే. సో హీ వాజ్ మై ఇన్స్పిరేషన్ అండ్ హీ కైండ్ ఆఫ్ ఎంకరేజ్డ్ మీ టు ఎంటర్ మెడికల్ ఫీల్డ్. సో వీ వుడ్ లైక్ టు నో డాక్టర్ కాస్ ప్రసాద్ రెడ్డి గారు నాకు పెద్దనాన్న అవుతారు, నాకు గాడ్ ఫాదర్. సో హీ యాక్చువల్లీ ఎంకరేజ్డ్ మీ టు బికమ్ అన్ ఆఫ్థల్మాలజిస్ట్ డాక్టర్ అండ్ ఆబ్వియస్లీ ఆఫ్థల్మాలజిస్ట్. నాకేంటంటే ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ బీన్ విత్ హిమ్ ఎట్ మై ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ట్రైనింగ్. సో పీజీ తర్వాత ఐ డెంట్ హ్యావ్ టు డూ మచ్ ఆఫ్ ఫెలోషిప్స్ బికాస్ ఆయన దగ్గరే బెస్ట్ టెక్నాలజీ ఉండింది. హీ ట్రైన్ మీ. I could see a lot of things, learn a lot of new techniques from him. That's my best experience, I would say. Luckily, these technologies are more automated, no manual interventions. So, Mirannattu first best case I would have PG ayina ventane with some kind of training and a proper guidance. I could operate on a high-end technologies. And I was exposed to high-end cataract technologies also, where not many people would have had the access to. That's my, I feel I was lucky to have all that and good experience. చాలా మిత్స్ ఉన్నాయి, నాలోనూ ఉంటాయి. అందరినీ బేస్ చేసుకొని నేను కొన్ని ఆ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది సినారియో చెప్తాను. ఇప్పుడు పెరుగుతున్న ఈ మొబైల్ టెక్నాలజీ యూసేజ్, నాట్ జస్ట్ మొబైల్స్, లైక్ స్క్రీన్స్, మొబైల్స్ ఆర్ టెలివిజన్, ఆస్ టుగెదర్ టైనీ చిల్డ్రన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తాం మనం. కారణం ఏదైనా అది వాళ్ళ కంటి మీద చాలా నెగిటివ్ ఇంపాక్టే చూపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళేదో టెక్నాలజీ అరే ఎంతసేపు చూసినా మీకు కంటికి ఇబ్బంది కాదు అని చెప్పి ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు. బట్ దెన్ ఐ మైసెల్ఫ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ రెడ్యూసింగ్ ద స్క్రీన్ టైమ్ వాచింగ్, అంటే మొబైల్ వాచింగ్ స్క్రీన్ టైం రెడ్యూస్ చేసిన తర్వాత నా కళ్ళు ఆ మంట, ఆ ఇరిటేషను అవన్నీ తగ్గాయి. ఇస్ ఇట్ రియలీ ట్రూ సార్? Definitely, and see, screens will cause a lot of stress on the eye. Okay, watching screen is one problem. Majorly, the blue light emitted from the screen. So, mana kallu, we are not built for all this, and we are not made for the bright lights, bright basic LED lights, kani, white lights, high beams. Ive kaakunta mana screens, mobiles nunchi vache LED lights kuda very tender cells ఉంటాయండి కళ్ళల్లో, న్యూరాన్స్, రెటినా. సో కాన్స్టెంట్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్, కన్సిస్టెంట్ ఎక్స్పోజర్ లాంగ్ టర్మ్లో ఈ లైట్ ఆ సెల్స్ని క్యాన్ డ్యామేజ్. ఓకే, అండ్ దట్ కెన్ లీడ్ టు సివియర్ విజన్ లాస్. ఓకే, దట్ ఈస్ లాస్ట్ ఇదండి. బిఫోర్ దట్ వాట్ వీ ఫేస్ ఇస్ వన్ ఇస్ డ్రై ఐస్, టయర్డ్ ఐస్, ఐ ఫెటీగ్, దీనివల్ల కళ్ళకి హెడేక్స్ రావచ్చు. So these are the symptoms we can face in the short term. Long term lo indak nenu meeku cheppinattu ee light exposure valla neuronal cells damage kuda avvachu. Enta time spend cheyalanedi question mark ani. Enta break enta takku time spend cheyagaltam anedi important. Okay. But chaala mandi adutare enta time cheyochu, there is no limit screens ante. So enta time avoid minimum cheyagaltam anedi plan cheskunte chalu. Okay, children lo aithe as a doctor you will say no. See, definitely I don't recommend at least half an hour, that is fine. Because right from the childhood, if we're exposing kids to this kind of light and gadgets, I seriously think it's a bad idea. Okay. As much as possible, decreasing, minimizing, tappadu anukunte minimize cheskune option choosukuntene better. Okay. See, these till date we have seen problems because screen time kids ki expose kaavadam anedi past decade, maybe 10 years ante puttin pillalakku kuda. Yes. So we know all the diseases. Ippudu inka future lo veeti valla em problems vastayi kuda inka manaku teliyadu. So I think it's better, prevention is better than cure annattu. Yes. Better to avoid as much as possible. కళ్ళ జోడు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం పెట్టుకోవటానికి. సరే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, నన్ను చూసి చెప్పండి, నా కళ్ళజోడు ఉందా లేదా? ఇవేనండి ఏంటి సార్ మీరు మరి ఎలా చెప్పగలుగుతాను? సరే, ఓకే చెప్దాం. రెడీ సార్, టెస్ట్కి నేను రెడీ సార్. ఓకే, జస్ట్ కిడింగ్. ఇవేనండి 2 గుడ్ విజన్ అండి, బాగుంది. మీకు కళ్ళజోడు అవసరం లేదు. అలానే కాకుండా వెన్ యూర్ వాచింగ్ సంబడి, సీయింగ్ సంబడి, ఇఫ్ యూర్ హ్యావింగ్ అన్ ఐ కాంటాక్ట్, sometimes
కళ్ళజోడు ఉండి పెట్టుకోవట్లేదు అనుకోండి, యు ఆర్ జస్ట్ ఓన్లీ సీయింగ్ అన్ ఇమేజ్, సో యూ డోంట్ ఫోకస్ ఎట్ దట్ పాయింట్ కదండి. అట్లా కూడా చెప్పొచ్చు కళ్ళజోడు ఉన్నాయా లేవా అని, జస్ట్ ఫనీ థింగ్. ఎస్. సో కళ్ళజోడు ఉన్నా పెట్టుకోకుండా షార్ట్ సైట్, ఫస్ట్ నాకు ఇది చెప్పండి సార్, షార్ట్ సైట్ అంటే లాంగ్ సైట్ అంటే ఏంటి సార్ డిఫరెన్స్? మనకి కామన్ గా సైట్ అంటే కళ్ళజోడు వచ్చినట్టు కదా, లేమెంట్ అంతేలే, మనకి హైదరాబాద్ లో సైట్ లేదు కానీ ప్రతి ఒక్కరికి కంటి సైట్ ఉంది, చెప్పండి. అది కామన్ అండి. బట్ టెక్నికల్లీ షార్ట్ సైట్ అంటే దగ్గర చూపు ఉన్నట్టు. సైట్ అంటే ఇంగ్లీష్లో చూపు కదా, మనం లేమెన్గా ఏమంటాం, సైట్ అంటే కళ్ళజోడు ఉన్నట్టు, సైట్ అంటే చూపు లేనట్టు అనుకుంటాం. బట్ షార్ట్ సైట్ అంటే దగ్గర చూపు ఉన్నట్టు, దూరం కనపడదు. షార్ట్ సైట్ ఇస్ వీ హ్యావ్ నియర్ విజన్, దూరం చూపు లేదు. లాంగ్ సైట్ ఉందంటే దూరం కనిపిస్తుంది, దగ్గర కనపడదు. సో సింపుల్గా చెప్పాలంటే మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి షార్ట్ సైట్ అంటామండి. సో వాళ్ళకి అద్దాలు లేకపోయినా దగ్గర కనిపిస్తుంది. ఓకే, మైనస్ పవర్ ఉండే వాళ్ళకి. ప్లస్ పవర్ ఉండే వాళ్ళకి కళ్ళజోడు లేకపోయినా దూరం కనిపిస్తుంది, కంపారిటివ్లీ దగ్గర కనపడదు. ఈవెన్చువల్లీ విచ్ ఇస్ మోర్ ప్రాబ్లమాటిక్ సార్? మన ఇండియాలో మైనస్ పవర్స్ ఆర్ హై అండి, పాపులేషన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్లో. ఎందుకు సార్? అది ఏదో స్టాటిస్టిక్స్ కూడా విన్నాను నేను, బై సమ్ సో అండ్ సో ఇయర్ షార్ట్ సైట్స్ పెరిగిపోతాయి ద పర్సంటేజ్. అది దట్ ఈస్ డ్యూ టు అవర్ స్క్రీన్ టైమ్ అండి. బట్ పాపులేషన్లో బై నేచర్ అవర్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏషియన్స్లో మైనస్ పవర్ ఎక్కువ, యూరోపియన్స్లో ప్లస్ పవర్స్ ఎక్కువ. ఫస్ట్ నుంచి అంతే అండి. ఫేట్ కూడా కదా సార్, ముందు చూపు లేకనే ఇంతే, దూరదృష్టి లేకనే ఇన్ని సమస్యలు, అందుకే ఇన్ని సమస్యలు కందించుకుంటున్నాం కదా. ఎస్. అంటే ఎందుకంటే అండి నేను యుఎస్లో ఐ డిడ్ మై అబ్జర్వర్షిప్ అండ్ స్క్విన్స్ అండ్ పీడియాట్రిక్లో. ఎందుకు వెళ్ళానంటే ఏమైనా బెటర్ నేర్చుకోవచ్చేమో అని వెళ్ళాను. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్ మన పాపులేషన్లో ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ కంపేర్డ్ టు దేర్ పాపులేషన్. సో వాళ్ళకి ఎక్కువ ప్లస్ పవర్స్ వచ్చాయి, ప్లస్ పవర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి మైనస్ పవర్స్ వచ్చే వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో మెల్లకన్ను కూడా మైనస్ పవర్ ఉండే వాళ్ళకి డైవర్జెన్స్ స్క్వింట్ అంటాం, కన్ను పక్కకి వెళ్తుంది. ఓకే, ప్లస్ పవర్ ఉండే పిల్లలకి ఒకవేళ మెల్ల ఉందనుకోండి, వాళ్ళ కన్ను లోపలికి వెళ్తుంది. మెల్లలో కూడా లోపల వెళ్ళే రకం ఉంటుంది, బయటికి వెళ్ళే రకం ఉంటుంది. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు అంటే ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్, మన స్మార్ట్ విజన్లో దీనికి ట్రీట్మెంట్స్? యా వీఆర్ కాంప్రిహెన్సివ్ అండి, A to Z except for ocular cancers and trauma, we handle all procedures అండి. ఓకే, సో లేజర్ క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి అండ్ లేజర్ చేయించుకొని స్పెక్స్ గెట్ రిడ్ ఆఫ్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఇదిగో ఇలా మీరు మెన్షన్ చేసినటువంటి స్క్వింట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సో వెరీ నైస్. అండ్ టెక్నాలజీ వైజ్ కూడా సార్, అంటే నాకు అర్థం అవ్వటం కోసం, అంటే ఒకప్పుడు అంటే లేజర్ చేయించుకుంటే కొంచెం డిస్టర్బెన్స్, కంటి నుంచి ఒక చిరాకు, నొప్పో, మంటో, తర్వాత కాలంలో మెల్లగా ఆ మంట శాతం, నొప్పి శాతం తగ్గి, ఆ తర్వాత గొడవతలు కూడా కనిపించి అవసరానికి మించి అవును, అవసరాన్ని మించి అబ్బా అదొక బాధ, అప్పుడు నేను మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్నీ చూసేసి. సో మన స్మార్ట్ విజన్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ గురించి ప్లీజ్ వివరించండి. సో బేసికలీ అండి, మేజర్గా కళ్ళజోడు వద్దు అనే వాళ్ళకి లేజర్స్లో 3 టైప్స్ వచ్చాయండి. ఒకటి ఎగ్జైమర్ లేజర్. ఓకే, సో దట్ వాజ్ ఇన్వెంటెడ్ ఫస్ట్ అండి. ఓకే, దాని తర్వాత ఫెమ్టోసెకండ్ లేజర్. ఓకే, సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేజర్, ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేజర్. సో ఎగ్జైమర్ లేజర్ అనేది టూ టెక్నికల్గా కాకుండా క్లియర్గా చెప్తానండి. సో ఎనీబడి ఫెమ్టోసెకండ్ లేజర్ కానీ ఎగ్జైమర్ కానీ గ్లాసెస్ వద్దు అనుకునే వాళ్ళకి ఇట్స్ డిజైన్డ్ టు రీషేప్ ద కార్నియా అండి. కార్నియా అంటే నల్లగుడ్డు. ఈ నల్లగుడ్డుని మనం బై బర్త్ చిన్న కర్వేచర్ ఎక్కువ ఉండడం వల్ల కళ్ళజోడు వస్తుందండి. ఓకే, ఆ కర్వేచర్ని, ఆ షేప్ని లేజర్ ద్వారా కరెక్ట్ చేయడం వల్ల కళ్ళజోడు లేకుండా చూడగలుగుతారు. ఇది సింపుల్. సో ఇందులో 3 రకాల లేజర్స్, టెక్నాలజీస్, వాళ్ళకి ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి. అందరికీ ఇప్పుడు మనం ఏం చేసినా లాంగ్ టర్మ్ కావాలి కదండి. ఏదో ఒక టెక్నాలజీ చేయడం వల్ల ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి, మళ్ళీ సైట్ రావడం, మళ్ళీ కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండడం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ వీ డోంట్ డిసైడ్ కరెక్ట్ టెక్నాలజీ, వాళ్ళ కళ్ళకి సంబంధించిన కరెక్ట్ టెక్నిక్ మనం కానీ చూస్ చేయకపోతే ఈ రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, మళ్ళీ కళ్ళజోడు వాడాల్సిన అవసరం రావచ్చు. సో -1 పవర్ నుంచి -25 పవర్స్ ఉంటాయండి. -25 అంటే చీకటే కదా సార్ ప్రపంచం.
ఇట్స్ వెరీ కళ్ళజోడు లేకుండా వాళ్ళ జీవితం గడవదు. వాళ్ళు ఎప్పుడు టోటలీ డిపెండెంట్. 25 కాదండి, 3-4 తర్వాత నుంచి దూరం ఏం కనపడదు. కళ్ళజోడు లేకుండా దే విజువలీ హ్యాండిక్యాప్, డిపెండెన్సీ 100% డిపెండెంట్ ఆన్ గ్లాసెస్. నడిచి రోడ్డు మీద పోలేరు ఒంటరిగా. అంత దట్స్ ద ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఈజీ. చెప్పిన దాన్ని బట్టి చూస్తే విజన్ కరెక్ట్గా ఉండడం అనేది కాన్ఫిడెన్స్ రిలేటెడ్ కూడా కదా సార్? ట్రూ, డెఫినెట్లీ. ఇప్పుడు చాలామంది హై థిక్ గ్లాసెస్తో వస్తారు. కాస్మెటిక్ ఇస్ లాస్ట్ అండ్ ఫస్ట్ అసలు ఏం కనపడదు వాళ్ళకి. దే టోటలీ డిపెండెంట్ ఆన్ గ్లాసెస్. లేచిన వెంటనే ఫస్ట్ అద్దాలు ఎత్తుక్కుంటారు. నేను ఎందుకు అంత నాకు కల్చర్ లేదండి చిన్నప్పటి నుంచి. ఐ డోంట్ నో గ్లాసెస్. అరౌండ్ 40 we all develop రీడింగ్ గ్లాసెస్. ఓకే, నాకు ఐవ్ డెవలప్డ్ ఇట్. ఈ రీడింగ్ గ్లాసెస్ లేకుండా నా ఫోన్ చూడడం కూడా ఇబ్బంది. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఐ కెనాట్ మా మెసేజెస్ చూడడానికి కూడా ఐ నీడ్ టు యూజ్ అ రీడింగ్ గ్లాస్. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ. నెక్స్ట్ ఇయర్ సమ్ టైమ్ ఈ 1 పవర్ నుంచి పెరుగుతుందండి. దెన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ప్రొసీజర్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. డాక్టరే ఆపరేషన్ చేసుకోవడం లేదు అసలు వింత. అలాంటి ఇంకొకటి ఏంటంటే సార్, అమ్మాయిల పర్స్పెక్టివ్లో అడుగుతా. ఈ కాటికి పెట్టుకుంటాం, ఇట్ ఈస్ వెరీ వెరీ హై ఫ్రెండ్లీ అని చెప్పి అమ్ముతారు. నేనే 100,000 పోసుకొని అది ఇలా పెట్టుకోవటం ఆలస్యం, కళ్ళంతా మంటగా నీళ్లు కారిపోతూ మెల్లగా నా చూపు నాకే తెలియకుండా ఇలా చిన్నగా అయిపోయి ఆ తర్వాత దాన్ని తీసేసి. సార్ ఎలా చూస్ చేసుకోవాలి వైజ్గా? అంటే ఇది కూడా ప్రభావం చూపిస్తుందా ఐ మీద, విజన్ మీద? బేసికలీ ఎక్కడ పెడుతుందో ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇస్ న్యాచురల్ ప్రోడక్ట్ వాడుతున్నామా లేదా ఇట్స్ ఆఫ్కోర్స్ 90% కాస్మెటిక్స్ లిటిల్ కెమికల్ ఉంటుంది. ఈ లెడ్, కార్బన్ ఈ కాంపోజిషన్ ఉందనుకోండి కాజల్లో, కాటక్లో యూజువలీ విచ్ ఇస్ దేర్, అది మంచిది కాదు. లెడ్, కార్బన్ ఓకే ఉంటుందండి, బేసిక్ కాంపోజిషన్ ఉంటుంది, అది మంచిది కాదు కళ్ళకి. సో మినిమం కాజల్ టైం ఒకటి, నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, ఎక్కువసేపు ఉంచుకూడదు, ఇంటికి రాగానే క్లీన్ చేసేసుకోవడం ఒకటి. ప్లస్ అప్లై చేయడం కూడా మనకి రెప్పల్కి ఆయిల్ గ్లాన్స్ ఓపెన్ అప్ అవుతాయండి, చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, దాని కింద పెట్టుకోవాలి, వాటర్ లైన్ అంటాం. దాని కింద కానీ అప్లై చేయగలిగితే ఈ పోర్స్ బ్లాక్ కావు. ఆ పోర్స్ బ్లాక్ అయితే ఏమవుతుందంటే ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, రిలీజ్ ఆగిపోతుంది. సో మామూలుగా టీయర్స్లో ఆయిల్ కాంపోజిషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆవిరికి వేడికి నార్మల్ టీయర్స్ ఆవిరైపోతాయి. సో గాడ్ హెస్ క్రియేటెడ్ ఆయిల్ ఫిల్మ్. ఆయిల్ ఫిల్మ్ బ్లాక్ అయిందనుకోండి, ఈ ఆవిరి తొందరగా అయిపోతాయి, డ్రై అయిపోతాయి కళ్ళు. సో దట్స్ వన్ ప్రాబ్లం. ప్లస్ కెమికల్ ఇరిటేషన్. సో మినిమల్గా కాజల్ పెట్టుకొని మ్యాక్సిమం ఇంటికి రాగానే తీసేయడం. సో అట్లా చేసుకుంటే కానీ మంచిది కాదు. వెరీ నైస్ సార్. మీరు ఇందాక దాంట్లో కూడా టీయర్స్ అనే ఒక ఆస్పెక్ట్ ఎత్తుక్కున్నాను. ఏడిస్తే కళ్ళు క్లియర్ అయిపోతాయి అనేది మా అమ్మ. ఏడు ఇంకా ఓదార్చడానికి పోయి ఏడు ఇంకా ఏడు కళ్ళు క్లియర్ అవుతాయి. నిజమేనా సార్? మీ సినిమాల్లో కూడా ఎక్కువ ఏడిపించేవాళ్ళు కదండి, గ్లిజరిన్ పెట్టి పెట్టి. మీరు ఆడియన్స్ ఏడిపించేవాళ్ళు. అవును సార్. ఆ తర్వాత ఆ ఏడుపుకి నాకే విసుకొచ్చి ఫ్రస్ట్రేషన్ మొదలు పెట్టాను. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. నవ్వించడం మొదలెట్టాను. ఓ థ్యాంక్ యూ. సో నో, క్లియరింగ్ కాన్సెప్ట్ కాదండి, ఇట్స్ ఎన్ ఎమోషన్. టీయర్స్ రావడం అనేది ఒక ఎమోషన్. కళ్ళు క్లియర్ అవుతాయని కాదు. కళ్ళు క్లియర్ అవ్వాలంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడాలి. అది ఐ డ్రాప్స్ వాడాలి, బాధలు తెచ్చుకొని ఏడవకూడదు. ఓకే, ఐ డ్రాప్స్ వాడాలి అని చెప్తున్నారు డాక్టర్ గారు. వినండి. డ్రై ఐస్ అని ఇంకా రకరకాలు ఉంటాయి కదా సార్. ఇందులో భాగంగా నిద్ర తక్కువ పోవటం వల్ల కళ్ళు టైర్డ్ అయిపోవడం, కంటి కింద డార్క్ సర్కిల్స్, కళ్ళు ఒక విధంగా ఇబ్బంది పడడం. హెల్దీ లైఫ్ స్టైల్ కంటి ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంట్? డెఫినెట్లీ ఇంపార్టెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మంచి నిద్ర కావాలి, కళ్ళకి మంచి రెస్ట్ కావాలి. ఒక 10 hours వర్క్ స్పేస్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ మొబైల్స్ చూస్తాం లేదా టీవీ చూస్తాం, ప్లస్ మన దారిలో పొల్యూషన్లో వస్తాం. ఇవన్నీ కూడా ఎక్స్పోజింగ్ ది ఐ, అండ్ ఐస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండి, నో డౌట్. సో ఈ 10 hours వర్క్ స్పాన్ నుంచి ఎవ్రీ 2-3 hours చక్కగా లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడుకోవాలి. ఒక 2 hours to 1 hour లేదా 3 hours గ్యాప్లో మన డ్రాప్స్ సిస్టమ్ పక్కన, ల్యాప్టాప్ పక్కన పెట్టుకుంటే గుర్తుంటుంది. సో ఒక డ్రాప్ వేసుకొని 1 నిమిషం కళ్ళు మూసుకుంటే కళ్ళకి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది.
ప్లస్ ఎక్కువ మొబైల్ స్క్రీన్స్ దగ్గర చూస్తున్నప్పుడు కళ్ళకి ఆటో ఫోకస్ మోడ్ ఉంటుందండి, లెన్స్ ఉంటుంది లోపల. సో ఇట్ కీప్ ఫోకసింగ్ నియర్ అండ్ డిస్టెన్స్కి వేరేలాగా ఫోకస్ అవుతుంది, నియర్కి వేరేలాగా ఫోకస్ అవుతుంది. ఎక్కువ దగ్గర చూసే కొద్దీ ఆ ఫోకస్ మారదు కాబట్టి చిన్న హెడేక్, ఐ ఫెటీగ్స్ రావచ్చు. సో ఒక 20 minutes స్క్రీన్స్ చూసామనుకోండి, ఒక 20 feet డిస్టెన్స్లో ఒక 20 seconds అలా స్టేర్ చేసామనుకోండి, ఆ లెన్స్ కూడా ఫోకస్ మార్చుకుంటుంది. కాన్స్టెంట్ ఎక్స్పోజర్ ఫెటీగ్ ఉండదు. ఓకే, సో ఇదేంటంటే బేసికలీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ పాటిస్తూ ఒక చిన్న ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఒక 8 ఇన్ఫినిటీ సైన్ ఒక చిన్న ఇలా అన్నామనుకోండి, ఒక్క నిమిషం సార్, అంతే. అలా చేసుకుంటే మజిల్స్ కూడా, కళ్ళ చుట్టూ మజిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. లేదంటే ఒకటే ఫోకస్ మోడ్లో ఉంటాయి. ఈ డ్రాప్స్ వాడుకొని కళ్ళు మూసుకోవాలండి, ఒక్క నిమిషం మ్యాక్సిమం చాలు. ఇవన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్లీ బాగా చూసుకుంటే కళ్ళు మనకి బాగా చూసుకుంటాయి. వెరీ నైస్. ఈ కంటి ఎక్సర్సైజ్తో కంప్లీట్గా ఐ పవర్ పోగొట్టచ్చు అని సోషల్ మీడియాలోనే నేను రీల్స్ చూస్తున్నా. సో ఇందులో నిజం ఎంత, నిందెంత? నాట్ ట్రూ అండి. ఐ ఎక్సర్సైజెస్ జస్ట్ రిలాక్స్డ్ అవ్వడానికి. ఇప్పుడు మజిల్స్ ఉంటాయి కళ్ళ చుట్టూ, ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క పని ఉంది. సో కాన్స్టెంట్గా ఒకే దగ్గర స్టేర్ చేయకుండా చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే కొంచెం రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది. ఫర్ షూర్ ట్రై చేయొచ్చు. అట్లానే ఓవర్ డూ కూడా చేయకూడదు. కొంతసేపు మార్నింగ్, కొంతసేపు ఈవినింగ్, మేబీ ఒక 2-3 times ఒక 8 సింబల్ని కళ్ళతో ఇట్లా డ్రా చేసుకోగలిగితే ఇన్ఫినిటీ సైన్, చిన్న రిలాక్సేషన్ ఫీలింగ్. మసాజెస్తో సైట్ కరెక్ట్ అవుతుంది ఆయుర్వేద ట్రీట్మెంట్తో అనేది నేను కొన్నిసార్లు విన్నాను. కానీ అది దెర్ ఇస్ ఎ స్మాల్ లాజిక్ వేర్ కన్ను ఎలాస్టిక్ అండి. సో మసాజ్ చేయడం వల్ల ప్రెస్ అవుతుంది. ఇందాకన్నా మీతో షేప్ వల్ల చూపు సైట్ వస్తుంది, ఆ షేప్ కరెక్ట్ అయినట్టు అవుతుంది. మళ్ళీ టెంపరీ, అది మళ్ళీ నార్మల్సీకి వచ్చే కానీ మళ్ళీ సైట్ వచ్చేస్తుంది. సో ఇట్ డజంట్ హెల్ప్ అండి. ఇట్స్ టోటలీ అ మిత్. ఫస్ట్ నిద్ర, గుడ్ స్లీప్ విల్ గివ్ యూ గుడ్ గ్లో జనరల్గా. సార్ నాకు నిద్ర పట్టట్లేదు అన్న టెన్షన్కి అసలు నిద్ర పట్టట్లేదు, దానివల్ల డార్క్ సర్కిల్స్ పెరుగుతున్నాయి. ట్రూ. ఇంకొక రీజన్ ఫేర్ కాంప్లెక్షన్లో కూడా డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తాయి. అది తప్పు మీది కాదు. అదే మదర్స్. ఓకే. సో ఈ స్కిన్ ఉంది కదండి, లోవర్ లిడ్ స్కిన్ బాడీలోనే థిన్నెస్ట్ అండి, చాలా పల్స్గా ఉంటుంది. సో లోపల ఉన్న వెజిల్స్ అన్నీ డార్క్ ఉంటాయి కదా, బ్లడ్ వెజిల్స్, అందుకని అది డార్క్ కనిపిస్తుంది. అంతేకాని డార్క్ సర్కిల్స్ ఒకటి నిద్ర తక్కువైనా ఆ స్కిన్ ఫేర్ కాంప్లెక్షన్లో ఎక్కువ డామినేట్ చేస్తాయి అవి. చిన్నది ఏంటంటే మనకి టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, టీ బ్యాగ్స్ వేడి అయిపోయిన తర్వాత కొంచెం కళ్ళపైన పెట్టుకో, కెఫీన్ ఉంటుంది, దానివల్ల ఆ వెజల్స్ని స్ట్రింక్ అయిపోతాయి. ఆ స్ట్రింక్ అవడంతో కొంచెం బ్రైట్ కనిపిస్తుంది ఆ స్కిన్. కెఫీన్ పొట్లు వేసుకోకుండా కళ్ళ చుట్టూ పెట్టుకోండి. కోల్డ్ టీ బ్యాగ్స్ లేదా కోల్డ్ స్పూన్ కూడా, కోల్డ్ స్పూన్, ఒక స్పూన్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంతసేపు అలా పెట్టుకున్నా ఆ వెజల్స్ అన్ని స్ట్రింక్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు కుకుంబర్ కూడా పెట్టుకుంటారు కదా, అది పెద్దగా పనిచేయకపోవచ్చు కానీ ఇట్ కెన్ హెల్ప్ సమ్ టైమ్. yes to calm ద వెజల్ స్ట్రింక్ అయినాయి అనుకోండి, వాళ్ళ కలర్ తగ్గుతుంది. సో మీకు ఆ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. వెరీ నైస్ సార్. హెయిర్ కలర్స్ వల్ల కూడా విజన్కి ఇంపాక్ట్ అయిన సిచ్యువేషన్స్ కొన్ని చూసాను నేను. హెయిర్ కలర్ కళ్ళలో పోతే తప్పితే అదర్వైజ్ డైరెక్ట్లీ ఇట్ డజంట్ కాజ్ ఎనీ ఇష్యూ టు ద విజన్. అంటే పలానా హెయిర్ కలర్ వల్ల నాకు విజన్లో ఇంపాక్ట్ వచ్చింది, బై మిస్టేక్ వెన్ దే వాష్ ఇట్ కదా, yes అది కళ్ళలోకి పోవడం వల్ల దెన్ yes ఇట్స్ అ కెమికల్, హార్ష్ కెమికల్ కాబట్టి ఇట్ కెన్ ఇరిటేట్ ది ఐ. బట్ అదర్వైజ్ డైరెక్ట్లీ కళ్ళలోకి పడకపోతే డజంట్ బాదర్ మచ్, నో ఇష్యూ. కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిట్నెస్ సార్, మీకు పెళ్ళైందా? ఆఫ్ కోర్స్ అండి, అయిందట. బ్యాడ్. ఓకే, మీ ఫిట్నెస్ అంటే మీరు ఐ డాక్టర్, మరి ఈ బాడీ ఫిట్నెస్ లైక్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఎలా? లేదండి, అయితే మీరు ఖచ్చితంగా ఐ చెకప్కి రావాలి, ఫిట్నెస్ అంటారు కాబట్టి. సార్ మీరు ఫిట్నెస్ అన్న తర్వాత నేను హై చెకప్కి రావాలంటే అలా వచ్చే మంచి విషయం నాకు వద్దు సార్, వద్దంతే. ఎలా ఫిట్నెస్, ఎలా, హౌ డూ యూ మెయింటైన్? లేదండి, మీరు చెప్తే కానీ నాకు తెలియదు. సార్ ఫిట్నెస్ అంటే ఇలా చూసుకోకండి సార్, మొహం ఇలా మంచిగా ఉండి గ్లో ఉండడం కూడా ఒక ఫిట్నెస్ సార్. లైటింగ్ బాగుందండి. లేదండి, నేను మిమ్మల్ని న్యాచురల్ లైట్లోనే చూశాను. అంటే బీయింగ్ మైండ్ఫుల్ లివింగ్ యాజ్ అ పర్సన్, అంటే ఒక డాక్టర్గా మీరు ఎన్నో సినారియోస్ అండ్ కేసెస్ కూడా చూసుండి ఉంటారు. మంచి విజన్ని కూడా కేర్లెస్నెస్తో పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. మీరు లేజర్ చేసిన తర్వాత లేకపోతే ప్రొసీజర్స్ చేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోమంటే అది తప్పితే మిగతావన్నీ తీసుకొని మళ్ళీ వచ్చి ఇదిగో ఫలానా వల్లనే అయిందని బ్లేమ్ చేసిన వాళ్ళు ఉండుంటారు. మీరు
కామన్గా వింటూ ఉంటామండి. అవునా సార్? మొన్న ఈ మధ్య ఒక అబ్బాయికి లేజర్ అయింది. ఆయన వచ్చి నేను బైక్ మీద వెళ్తుంటే నా కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి, ఇరిటేషన్గా ఉన్నాయంటే సింపుల్గా ఒకటే అడిగాను, బాబు హెల్మెట్ పెట్టుకుంటావు అంటే లేదు అని అన్నాడు. మరి బైక్ మీద ఇంత గాలి పొల్యూషన్ కళ్ళకి కామన్గా ఎవరికైనా వాటరింగ్ ఉంటుంది, లేజర్ వల్ల కాదు. ఇదివరకు ఎందుకు లేజర్ అంటే ఆయన కళ్ళజోడు పెట్టుకొని డ్రైవ్ చేసేవాడు, ఒక బ్యారియర్ ఉండేది కదా, దానివల్ల ఆయనకి హీ వాజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ వాటరింగ్. ఇప్పుడు కళ్ళజోడు లేదు కాబట్టి ఈ గాలికి వెన్ యూ రైడ్ అ బైక్ అండి, గాలి పొల్యూషన్కి ఐ సెన్సిటివ్ కాబట్టి వాటరింగ్ వస్తుంది. చాలామంది అడిగేది నాకు హెడేక్స్ ఉన్నాయండి, ఐ ఇరిటేషన్, అన్నీ తగ్గవండి. లేజర్స్ ఏం చేస్తాయంటే కళ్ళజోడు లేకుండా చూపిస్తుంది చూపు. కళ్ళజోడితో ఏం చూస్తున్నారో కళ్ళజోడు పైన ఆధారపడకుండా యూ కెన్ సీ ఎవ్రీథింగ్. కొంతమందికి లైట్ సెన్సిటివిటీ ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. అందరూ ఒకలాగా కాదు. ఇప్పుడు చాలామంది మైగ్రేన్ ఎందుకు వస్తుందండి, జస్ట్ సన్లోకి వెళ్తే ఆ బ్రైట్ లైట్కే మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. యా, అది బాడీ ప్యాటర్న్, వాళ్ళ సెన్సిటివిటీ, వాళ్ళ పర్సనాలిటీ, అవన్నీ ఉంటాయి. ఈ లేజర్స్ ఏంటంటే కళ్ళజోడు లేకుండా చూడడానికి ప్రయత్నం. సో బాడీలో అలర్జీస్ ఉండొచ్చు, అవి కళ్ళలో ఉండొచ్చు, లైట్ సెన్సిటివిటీ ఉండొచ్చు, అవన్నీ కంటిన్యూ అవుతాయి. మైగ్రేన్ కానీ ఏవి తగ్గవు. సో డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ టెక్నాలజీ పర్పస్ ఇది, మిగతావి ఏవి తగ్గవు. సార్ మనకి ఐసైట్ వచ్చిందని తెలుసుకోవటం ఎలా? వాట్ ఆర్ ది సిమ్టమ్స్? సో పెద్దవాళ్ళు అంటే ఆబ్వియస్లీ క్లారిటీ ఉండదు కాబట్టి చెకప్కి వస్తారండి. పిల్లల్లో ముఖ్యంగా దే డోంట్ టెల్ అస్, మనకి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్పరు. ఒకటి, ఇంతకుముందు మీతో అన్నట్టు మైనస్ పవర్ అంటే దగ్గర ఎలాగో కనిపిస్తుంటుంది. పిల్లలకి ఎక్కువ దగ్గర వరకే కదా, ఆ బొమ్మ ఇక్కడ పెట్టడమో లేదంటే బుక్కో ఏదో చూస్తారు. సో దే డోంట్ కంప్లైంట్. పేరెంట్స్గా మనకి కూడా తెలియదు, బాగానే ఉన్నాడులే మావాడు, బాగా ఆడుకుంటున్నాడు, అన్నీ కనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి కూడా పట్టుకుంటున్నాడు. ప్రాబ్లం దూరం. పిల్లల్లో దూరంకి అవసరమే లేదు. దే నాట్ రియలీ కన్సర్న్ ఫర్ డిస్టెన్స్ విజన్ కాబట్టి కంప్లైంట్ చేయరు. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 years 1 year 6 months ఏదో హోంవర్క్ తప్పు రాసుకొని వస్తాడు. అది ఏంటి అని అడిగితే బోర్డు కనపడలేదు అంటాడు. రైట్? కొంతమంది పిల్లలు మరీ టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఓకే, ఏదైనా చూడాలన్నప్పుడు కళ్ళు చిట్లిచ్చి చూస్తారు. ఇవన్నీ కొన్ని సైన్స్. లేదా నడిచిపోతూ ఉంటే కొట్టుకుంటూ ఉంటారు. ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ కార్నర్ తగిలించుకొని పోతారు. ఇవన్నీ ఏంటంటే కనపడక, మేబీ దేర్ ఇస్ అన్ ఐ ఇష్యూ. కొంతమంది పిల్లల్లో మెల్ల రావచ్చు, ఫస్ట్ ప్రెజెంటేషన్ 1 yearలోనే మెల్లకన్ను రావచ్చు. అలాంటప్పుడు కూడా కొన్ని సైన్స్, సైట్ ఉందేమో, ఐ ఇష్యూస్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఇయర్ తర్వాత, సపోజింగ్ బేబీ నార్మల్ డెలివరీ, ఫుల్ టర్మ్ బేబీ, పుట్టిన తర్వాత ఆక్సిజన్ కానీ ఏమి ఇవ్వలేదు, హెల్దీ బేబీ, గుడ్ బర్త్ వెయిట్ ఉందంటే 1 year తర్వాత జనరల్ ఐ చెకప్ చేసుకుంటే ఓకే. లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అడ్మిషన్ చేస్తాం ఎల్కేజీకో, వాళ్ళకి ఎట్లాగైతే బుక్స్, బ్యాగ్స్ అన్నీ కొంటామో ఐ చెకప్ కూడా చేసుకుంటే ఏమైనా ఉన్నా ముందే గుర్తించి కళ్ళజోడు ఇచ్చి ట్రీట్ చేసుకోవచ్చు. కొన్ని అన్ఫార్చునేట్ కండిషన్స్ ఏంటంటే లేజీ ఐ, అంబ్లియోపియా, అంటే ఒక కన్ను, 2 కళ్ళు ఉన్నప్పుడు ఒక కన్ను వీక్ కన్ను ఉంటుందండి. లేజీ ఐ అంటారు దాన్ని. 2 కళ్ళున్నా మనం ఒక వస్తువు చూస్తున్నాం కదా, ఐడియలీ 2 చూడాలి కదా. సో 2 కళ్ళు ఎందుకంటే ఆ వస్తువు ఒక దగ్గర ఫ్యూజ్ అవుతుందండి బ్రెయిన్లో 3D ఇమేజ్ కోసం. ఒకటి వీక్ ఉందనుకోండి, వీక్ ఇన్ ద సెన్స్ హై పవర్ ఉంది, -5 6 ఉంది, ఒక కంట్లో -1 ఉంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ 2 ఫ్యూజ్ కానిది, ఎందుకంటే ఇమేజ్ ఒకటి క్లియర్ లేదు, ఒకటి క్లియర్ ఉంది. మంచి కన్ను డెవలప్ అవుతూ వస్తుంది, ఈ వీక్ కన్ను డెవలప్ కాదు. అది టైం గుర్తించకపోతే ఎప్పటికీ డెవలప్ కాదు. సో ఇవన్నిటికీ పిల్లలలోనే మేబీ 1 to 3 years లోపు లేదా స్కూల్కి వెళ్ళే లోపు ఒక జనరల్ చెకప్ చేసుకుంటే మనకి ఏదైనా ఉన్నా గుర్తించి ట్రీట్ చేయడానికి టైం దొరుకుతుంది. ఎస్, లేజీ ఐ, దట్ ఈస్ అన్ ఆస్పెక్ట్. సార్ దీని గురించి ఎలాబరేటెడ్గా చెప్తారా లేజీ ఐ గురించి? సో ఇందాక అన్నట్టు 2 కళ్ళు ఉన్నప్పుడు 2 కళ్ళల్లో డెవలప్మెంటల్గా ఏదైనా డిఫరెన్స్ ఉందనుకోండి, సైట్ ఎక్కువ ఉండడం వల్ల ఒక కన్ను, జనరల్గా 2 కళ్ళకి ఒకటే కైండ్ ఆఫ్ క్లారిటీ ఉండాలని లేదు. 90% ఉంటుంది, ఒక 10%లో ఒక కన్ను +5 ఉండొచ్చు, ఒక కన్ను +1 ఉండొచ్చు. ఈ +5 పవర్ ఉన్న కన్ను దగ్గర అసలు డెవలప్ కాదు. ఓకే, సో లైట్ నరం పైన పడదు. మనకి విజువల్ మైల్ స్టోన్స్ ఉంటాయి. మనకి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే ఏంటి? ఫస్ట్ దోగాడతాం, తర్వాత నించుంటాం. అట్లనే విజన్లో కూడా పుట్టిన వెంటనే మనకి 100% విజన్ ఉండదు.
లైట్ నరం పైన పడే కొద్దీ స్టిమ్యులేట్ అయ్యే కొద్దీ డెవలప్ అవుతుంది. ఓకే, అందుకే 1 వీక్ లోపు నన్ను చూస్తూ ఆడుతోంది, నన్ను చూసి పలకరిస్తున్నాడు. ఇట్స్ నాట్ రియల్. పుట్టిన పిల్లలు ఎక్కడెక్కడో చూస్తుంటారు. అవును. దే డోంట్ హ్యావ్ ఫిక్సేషన్. ఎస్. మెల్లగా అమ్మ ఫేస్ చూస్తారు, తర్వాత ఏదో చిన్న వస్తువులు పట్టుకుంటారు. సో లైట్ నరం పైన పడే కొద్దీ స్టిమ్యులేట్ అవుతుంది. సో స్లోగా డెవలప్ అవుతాం. సో ఈ కన్ను ఎప్పుడైతే లైట్ పడట్లేదో డెవలప్ కాదు. ఒక కన్ను ఒకటే డెవలప్ అవుతూ పోతుంది. సో అల్టిమేట్లీ అదే డామినేట్ చేస్తుంది, ఇది డెవలప్ కాదు. 7 to 10 years లోపు కానీ గుర్తించి ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తే, కళ్ళజోడు అయితే కళ్ళజోడు, లేదా విజన్ థెరపీస్ కానీ, ప్యాచింగ్ కానీ, చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, చేస్తే అది కూడా డెవలప్ అయిపోతుంది. ఒకవేళ ఇది మనం గుర్తించలేదు, లేట్ అయిపోయింది అనుకుందాం, అన్ఫార్చునేట్లీ డెవలప్మెంట్ ప్రోగ్నోసిస్ అంటాం. అంటే పూర్తిగా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా పూర్తిగా డెవలప్మెంట్ రాదు, ఇంప్రూవ్ కాదు. సో ఆ కన్ను లైఫ్ లాంగ్ ఒక కన్నే ఎక్కువ వాడాల్సి వస్తుంది. దేవుడు మనకి 2 కళ్ళు ఇచ్చిన పర్పస్ సర్వ్ కాదు. కొన్ని జాబ్స్కి సెలెక్ట్ కారు, క్రికెట్ కానీ వీటికి యూనిట్ డెప్త్ పర్సెప్షన్, పైలట్ కాలేరు. కొన్ని జాబ్స్కి టోటలీ దే ఆర్ నాట్ అన్ఫిట్. సో జాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకోండి, బట్ వీ నీడ్ బోత్ ఐస్ ఫర్ అ రీజన్, కాబట్టి ఆ పర్పస్ సర్వ్ కాదు. ఎస్. రెటీనాలో వచ్చే క్యాన్సర్స్ కూడా సార్ చిన్న చిన్న పిల్లలకు కూడా విన్నాను నేను. ఇది ఇట్స్ వెరీ హార్ట్ ఫ్రెంచింగ్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో వై ఇట్ విల్ హ్యాపన్. ఇట్స్ జెనెటిక్ అండి. రెటినోబ్లాస్టోమా అంటాం. మేజర్గా కామన్గా కనిపించేది పిల్లల్లో ఆర్ ఐ రిలేటెడ్ క్యాన్సర్స్లో రెటినోబ్లాస్టోమా. ఇట్స్ జెనెటిక్ మార్ఫాలజీ. సో ఆబ్వియస్లీ అది దేర్స్ నో రీజన్ ఫర్ ఇట్. ఎందుకు అనేది చెప్పలేం. జెనెటిక్ దీనివల్ల వస్తుంటుంది. గుర్తించవచ్చు అది ఎర్లీగా కూడా. వైట్ రిఫ్లెక్స్ అంటాం. కళ్ళల్లో తెల్ల చుక్కలాగా కనిపిస్తుంటాయి, తెల్ల పువ్వులాగా. వెన్ వి పుట్ అ టార్చ్ కానీ ఏదన్నా ఒక వైట్ రిఫ్లెక్స్ లాగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు గుర్తించి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వీ నీడ్ టు ట్రై అండ్ సీ వాట్ ఈస్ ద రీజన్. క్యాట్రాక్ట్ వల్ల ఉండొచ్చు ఆ వైట్ రిఫ్లెక్స్ అనేది, లేదా ఈ క్యాన్సర్ వల్ల కూడా ఉండొచ్చు. అది ఉంది అన్నప్పుడు టక్కని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్టేజ్ యూఆర్ ప్రెజెంటింగ్. లేజర్స్ వల్ల మా కంటి చూపు పోతుందేమో, అమ్మో ఇది టెక్నాలజీ, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, మొత్తం ఇంకా వేరే ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి లేజర్ కిరణాలు పడి, ఇలా ఎన్నో మిత్స్ ఉన్నాయి. లేకపోతే మిత్స్ అనడం కన్నా సినారియోస్ వినిపిస్తున్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్స్? దీస్ డేస్ అండి ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే లేజర్ ప్రొసీజర్స్ వల్ల చూపు తగ్గిపోవడం అనేది వెరీ రేర్ అండి. ఐ వుడ్ సే ఆల్మోస్ట్ నియర్ నాట్ పాసిబుల్, ప్రొవైడెడ్ కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసి మంచి ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగితే. సో డిపెండింగ్ ఆన్ వాట్ పవర్ ఎంత ఉంది. ఇప్పుడు -1కి -20 ఉన్న వాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ చేయకూడదు. ఆబ్వియస్లీ -20 హై పవర్ వాళ్ళకి అసలు లేజర్స్ ఇస్ నాట్ అ గుడ్ ఆప్షన్. పర్మనెంట్ లెన్సెస్ అని ఉన్నాయి, ఆ టెక్నాలజీ వాడచ్చు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ లేజర్, ఈవెన్ బెటర్ దెన్ లేజర్. సో వీ నీడ్ టు చూస్ ఆ పర్టికులర్ పర్సన్కి ఈ పర్టికులర్ టెక్నాలజీ ఎంతవరకు న్యాయం చేస్తుంది. చేసుకుంటే ఇబ్బంది లేదు. చూపు తగ్గిపోవడం అనే ఆప్షన్స్ ఐ వుడ్ సే వెరీ రేర్ అండి. ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. ఫ్రమ్ వాట్ ఎవర్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఈ కళ్ళు చూపు పోవడం లేజర్ తర్వాత అనేది ఉండదు. మహా అయితే మ్యాక్సిమం రీడింగ్ మళ్ళీ గ్లాసెస్ అనేది తిరిగి రావచ్చు. దట్స్ ద ఓన్లీ థింగ్, బట్ వీ వోంట్ లూజ్ విజన్ ఫర్ దాట్. అది కూడా మీరు చెప్పినట్టు ఈ లేజర్ ఈ కంటికి సెట్ అవుతుందా లేదా అని ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా చేస్తే మళ్ళీ స్పెక్స్ వచ్చే అవకాశం ఉంది తప్ప ప్రాపర్ ప్రికాషనరీగా అంతా అనలైజ్ చేస్తే నో. ఈరోజు ఉన్న స్కాన్స్లో మనకి ముందు తెలిసిపోతుంది వీళ్ళకి లేజర్ చేయవచ్చా లేదా. లేజర్ చేయకూడదు నా స్కాన్స్లో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చేయకూడదు అన్న వాళ్ళకి ముట్టకూడదు. సో ఇఫ్ ఇట్ ఇస్ సూటబుల్ మనం లేజర్ చేస్తే పర్లేదు. సూటబుల్ కాకుండా లేజర్ చేయడం వల్ల ఎస్ తప్పులు జరగచ్చు. సూటబుల్ కాకపోతే దూరంగా ఉండడం బెటర్. వేరే టెక్నాలజీస్ చూసుకోవడం. అసలు ఏమీ లేవంటే కొన్నిసార్లు ఓన్లీ కళ్ళజోడే పెట్టుకోమని చెప్తాను. ఏమొద్దు బాబు మీకు ఇదే బెటర్ అని అట్లా కూడా చాలామందికి చెప్తాం. సో ఇఫ్ టెక్నాలజీ సూటబుల్ అయితే ఎస్ నో ప్రాబ్లం. సూటబుల్ కాకపోతే లేజర్ చేస్తే మాత్రం ఎస్ యూ కెన్ ఫాల్ ఇన్ ట్రబుల్. అదొక్కటి జాగ్రత్త పడాలి.
నాకు తెలిసినంత వరకు మన స్మార్ట్ విషన్ హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఇట్స్ లైక్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హై ఎక్విప్మెంట్ క్లినిక్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చెప్తుంటే విన్నాను ఇందాక లాట్స్ ఆఫ్ బ్రాంచెస్ కూడా Branches, yeah, ఉన్నాయని. ఐ మే ఆస్క్. Sure. So basically, when we started Smart Vision, regular general ophthalmology practice కాకుండా ఈ లేజర్ టెక్నాలజీస్ని యాక్సెసబుల్ చేయాలని. ఇప్పుడు రాజమండ్రిలో వీఆర్ ద ఫస్ట్ టు బ్రింగ్ లేజర్ టెక్నాలజీ అండి. ఇట్ కాస్ట్ అరౌండ్ మోర్ దెన్ 4 crores. జస్ట్ వై ఐమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. ఎవరు ధైర్యం చేయరు టైర్ 2, టైర్ 3 ఏరియాస్. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది సిటీస్ ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్, అంతే కదా. ఒక ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చేస్తారు, చేంజ్ చేసుకుంటారు, లేదంటే దగ్గరున్న పెద్ద సిటీస్కి వెళ్తారు. బట్ యాక్సెసబుల్ చేయాలనే ఉద్దేశంతో వీ వాంటెడ్ దిస్ టెక్నాలజీ అవైలబుల్ ఇన్ ఎవ్రీ సిటీ. సో అట్లా అని వీ స్టార్టెడ్ అండి. సో నెల్లూరు, ఒంగోలు, వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ ఏపీ ఆల్సో. హైదరాబాద్లో 7 branches ఉన్నాయి. అండ్ వీఆర్ ఆల్ మేజర్లీ ప్రమోట్ లేజర్ టెక్నాలజీస్ టు గెట్ రిడ్ ఆఫ్ గ్లాసెస్, కళ్ళజోడు లేకుండా చూడడానికి. ఇన్ఫ్యాక్ట్ క్యాట్రాక్ట్లో కూడా లేజర్ వచ్చేసిందండి. ఇదివరకు మాన్యువల్ క్యాట్రాక్ట్ సర్జరీ నుంచి, ఫేకో నుంచి ఇప్పుడు ఫెమ్టోసెకండ్ లేజర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ప్రతిదీ కూడా మాన్యువల్గా ఏమి ఉండదండి, టోటల్గా ఆటోమేటెడ్గా విత్ లేజరే చేస్తూ ఉంటాం. సో మాన్యువల్ ఎర్రర్స్కి స్కోప్ లేదు. సేఫ్టీ ఫ్యాక్టర్ ఎక్కువ, ప్రెసిషన్ ఎక్కువ. కళ్ళు కాబట్టి దేవుడు ఒకటే ఛాన్స్ ఇచ్చాడు. సో బెస్ట్ టెక్నాలజీని వాడడం వల్ల అవుట్కమ్ ఇస్ మోర్ ప్రిడిక్టబుల్, ప్రిసైజ్ అండ్ ప్రిడిక్టబుల్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గుండె, లివరు, స్టమక్, సరే వేరే ఆర్గన్స్ అన్నీ ఒక లెవెల్, కన్ను అనేది కళ్ళు అనేది అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. సార్ another 2 questions I wanted to ask. ఒకటి, ఈ మధ్యనే వచ్చిన సినిమాలో మన సుహాస్ గారి మూవీలో ఫేస్ కనిపించదు, ఫేస్ని రికగ్నైజ్ చేయలేరు. హీరో గెట్స్ దట్, అంటే ఫేస్ అందరికీ శూన్యంగా ఉంటుంది, హీ డజంట్ రికగ్నైజ్ ద ఫేస్. సో హీరోయిన్ షీ విల్ పుట్ దట్ హెయిర్ కలర్, ఓకే, దట్ బ్లూ టింజ్ ఉన్నది, అండ్ దెన్ హీ విల్ రికగ్నైజ్ ద ఫేస్ అనమాట. ఇలా కలర్ బ్లైండ్నెస్, ఫేస్ బ్లైండ్నెస్ ఇవన్నీ ఎంత విరివిగా ఉన్నాయంటారు ఇప్పుడు? కలర్ బ్లైండ్నెస్ ఉందండి. పీపుల్ కెన్, ఇట్స్ జెనెటికలీ అక్వైర్డ్. 2 types టోటల్ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, ఎల్లో కలర్స్కే స్పెసిఫిక్ డెఫిషియన్సీ ఉంది. టోటల్ కలర్ బ్లైండ్నెస్ కూడా ఉంటుంది. అంటే అప్పుడు ప్రతిదీ పేల్గా కనిపిస్తుందా? ట్రూ. ఓకే. సో అంటే కొంతమందికి రెడ్, గ్రీన్ స్పెసిఫిక్ ఆ కలర్స్, ఆ కలర్ కాంబినేషన్స్లో ఉన్న కలర్సే కనపడవు. ఓకే. దే డోంట్ సీ లైక్ ఎగ్జాక్ట్ కలర్, సమ్ కైండ్ ఆఫ్ షేడ్ ఉంటుంది. బ్లూ, ఎల్లో ఒక ఆప్షన్, దట్స్ వన్ కైండ్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్. వాళ్ళకి రెడ్, గ్రీన్స్ బాగానే ఉంటాయి, కానీ బ్లూ, ఎల్లో ఆ కాంబినేషన్లో ఉన్న కలర్స్కి కొంచెం ఇబ్బంది పడతారు. కొంతమంది టోటలీ కలర్ బ్లైండ్, అంత బ్లాక్ అండ్ వైటే ఉంటుంది. అండ్ మీరన్నది దట్ కెన్ ఆల్సో బి ట్రీటెడ్ సార్? No, unfortunately no. There's no treatment for that. It's something to do with genetical issue. నేనన్నది ఫేస్ బ్లైండ్నెస్. ఆ ఫేస్ బ్లాంక్ ఎప్పుడు రావచ్చు అంటే అండి, రెటినాలో ప్రాబ్లం వస్తే మాక్యులా అని ఒక చిన్న సెన్సిటివ్ ఏరియా, అక్కడ ఏదన్నా స్కారింగ్ అయిందనుకోండి, ఆ స్పాట్ బ్లాంక్ అయిపోతుంది, చుట్టూ కనిపిస్తుంది. రావచ్చు. ఏజ్ రిలేటెడ్గా మాక్యులర్ డీజనరేషన్స్ అని ఉంటాయి, వాటిల్లో కామన్. సార్ ఇంకొకటి, స్ట్రెస్ మన ప్రతి ఆర్గన్ మీద ప్రభావితం చూపించినట్టే కళ్ళ మీద కూడా చూపిస్తుందా సార్? డెఫినెట్లీ. అంటే మైండ్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ స్ట్రెస్ ఆన్ ది ఐస్ ఆల్సో. డైరెక్ట్లీ కాకపోయినా బ్లడ్ లీక్ అవుతుంది కదండి వెన్ దెర్ ఇస్ స్ట్రెస్. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్లీప్, సో దట్స్ అగైన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ఐ. Sometimes there can be hemorrhages in the brain. Yes. So AVI can also affect eye vision. So directly kakapona, indirectly can definitely impact the eyes. And wonderful sir. Last question of this interactive session, having manifested many more like this, కళలు కలర్లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా సార్? ఏదండి కళలు, డ్రీమ్స్? Depends on what mood
వీఆర్ అనుకుంటాను. రియల్గా సార్ మీరు ఎప్పుడైనా గమనించారా? నాకైతే ఇప్పుడు కలరే అండి. కలర్ నాకు కూడా కలరే సార్. అమ్మయ్యా బాగుంది. అవును కలరే, నా షర్టు డ్రెస్ అన్నీ కనపడతాయి. గుడ్. కలర్ అయితే కలరే అండి. కలర్లోనే వస్తాయి. అమ్మా ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. సో వీ మేనిఫెస్ట్ మెనీ మోర్ సెషన్స్ లైక్ దిస్ సార్. Sure. ఆల్సో స్మార్ట్ విజన్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మన ఆడియన్స్కి చూపించి Sure. ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి చూపు మెరుగ్గా ఉండేలాగే చేద్దాం ప్రయత్నం. Sure అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అలాట్ అండి. మీరు ఇట్లానే చక్కగా నవ్వుస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.